IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు BDTV. ఈ రోజున పార్లమెంట్ సమావేశాల సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఏ విధంగా నిలవబోతుంది, ఎన్డీఏ కూటమి వైపో ఇండియా కూటమి వైపో లేదా తటస్థంగా నిలవబోతుందా అనేటువంటి విషయం అయితే మరొకసారి నిజం కావడం జరిగింది, ప్రూవ్ కావడం జరిగింది. ఈ రోజున పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అయితే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024 అయితే తీసుకురావడం జరిగింది. ఈ బిల్లుకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా మద్దతుగా నిలవడం జరిగింది. ఏపీ నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రతిపక్షమైనటువంటి ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రస్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో సహా ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. అయితే ఏపీ నుంచి ఉన్నటువంటి పార్లమెంటుకు ప్రాతినిధ్యం 4 సీట్లతో ప్రాతినిధ్యం వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామంటూ ఇండియా కూటమి వైపు నిలవడం జరిగింది. ఇండియా కూటమి ఎలాగో ఈ యొక్క బిల్లును వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ ఇండియా కూటమికి సపోర్ట్గా అయితే నిలవడం జరిగింది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక విమర్శ అయితే ఉండడం జరిగింది. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నామంటూ బయటికి చెప్పుకుంటున్నా కూడా కేంద్రంలో పార్లమెంటు సభలో విషయానికి వచ్చేప్పటికీ ఇటు లోక్సభలో రాజ్యసభలో పూర్తిగా బీజేపీ పార్టీకి కట్టుబడి ఉంటుంది. బీజేపీ పార్టీ ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు తెలుపుతుంది అనేటువంటి ఒక విమర్శ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉండడం జరిగింది. అయితే ఈ విమర్శకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలోనే కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తామంటూ కూడా వైసీపీ పార్టీ ఇప్పటికే కొన్ని సంవత్సరాల క్రితమే వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ముందు కూడా మీరు ఎన్డీఏ కూటమి వైపు పూర్తి స్థాయిలో పార్లమెంట్లో సమావేశాల్లో ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నారు కదా అని ప్రశ్నలు తలెత్తినప్పుడు వైసీపీ పార్టీ పూర్తిగా తన యొక్క వివరణ సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ప్రజలకు మేలు కలిగించే ఏ బిల్లునైనా సరే మేము మద్దతు ఇస్తాం, అలాగే వైసీపీ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండేటువంటి ఏ బిల్లుకైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఎవరు ఉన్నా కూడా ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా మేము మద్దతు ఇస్తామనేటువంటి విషయాన్ని అయితే వైసీపీ పార్టీ స్పష్టం చేయడం జరిగింది. అదే విషయాన్ని మరొకసారి వైసీపీ పార్టీ ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉండేటువంటి బిల్లు అని వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మీద తీవ్రస్థాయిలో దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామంటూ వైసీపీ పార్టీ తన యొక్క వైఖరిని, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి బిల్లుకు మేము వ్యతిరేకమైనటువంటి విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అయితే మరొకసారి అయితే స్పష్టం చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉంది, ముస్లిం సమాజానికి నష్టం కలిగించే ఈ బిల్లు అని పూర్తి స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పార్టీ సిద్ధాంతాలు కూడా ఈ బిల్లు వ్యతిరేకం కాబట్టి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవట్లేదు, మేము పూర్తిగా వ్యతిరేకమని పార్లమెంట్ సాక్షిగా మిథున్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. కానీ ఇదే సమయంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ మద్దతుగా నిలవడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమి వైపు ఎవరు ఉంటున్నారు, చట్టసభల్లో వైసీపీ పార్టీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ఎన్డీఏ కూటమి వైపా లేదా ఇండియా కూటమి వైపా లేదా తటస్థంగా ఉండబోతుందా అనే విషయాన్ని వైసీపీ పార్టీ ఈ రోజున వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తన యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా చేయడం జరిగింది. వైసీపీ పార్టీ సిద్ధాంతాలకు ప్రజలకు మేలు కలిగించేటువంటి ఏ బిల్లుకైనా సరే మేము మద్దతుగా ఇస్తాం, మద్దతు నిలుస్తాం అనేటువంటి విషయాన్ని వైసీపీ పార్టీ మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ యొక్క బిల్లును ఆమోదం చేసుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మీద దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం అంతా కూడా వ్యతిరేకతను అయితే వినిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క వక్ఫ్ బోర్డుని సవరణ బిల్లు తీసుకురావడం వల్ల వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి ఆస్తుల మీద బీజేపీ పార్టీ పెత్తనం చెలాయించేందుకు, కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయించేందుకు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి ఈ యొక్క బిల్లును తీసుకొస్తున్నారంటూ దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యం, ఏపీలో ఉన్నటువంటి ముస్లిం సమాజం అంతా కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంక్గా ఉండేటువంటి ముస్లిం సమాజానికి మద్దతుగా నిలుస్తూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ కూడా వైసీపీ పార్టీ తన యొక్క ఉద్దేశాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇదే సమయంలో ముస్లింలకు నష్టం కలిగించే బిల్లు అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వక్ఫ్ బోర్డు యొక్క ఈ బిల్లు మీద
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మద్దతుగా నిలవడం అనేది ఇక్కడ పూర్తిగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమి వైపే, బీజేపీ పార్టీ ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా వారికి మద్దతుగా నిలుస్తారు. ప్రజలకు మంచి చేసే బిల్లు అయినా లేదా కొన్ని వర్గాలకు లేదా ప్రజలకు నష్టం కలిగించేటువంటి బిల్లు అయినా కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమిగా మద్దతుగా నిలుస్తారు. ఇటు వైసీపీ పార్టీ అయితే పార్టీ సిద్ధాంతాలకు ప్రజలకు మేలు కలిగించేటువంటి బిల్లుకే ఏ బిల్లు తీసుకొచ్చినా కూడా ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నా ఆ యొక్క కేంద్రంలో ఉన్న ఆ బిల్లుకు మద్దతు ఇస్తారు తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి ఏ బిల్లుకైనా సరే వైసీపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకమైనటువంటి విషయాన్ని ఈ రోజున పార్లమెంట్ సాక్షిగా అయితే స్పష్టంగా తెలియకావడం జరిగింది.